గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ శాసన సభ్యులు మల్లారెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రుడు అద్దంకి దయాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ముందున్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది ప్రజాకవి అందశ్రీ గారి అభిమానులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రజాకవి శ్రీ అందశ్రీ దివంగతులైన రోజే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కవికి ఒక అపురూపమైన నివాళులు ఏ రకంగా అర్పించాలో వారు ప్రత్యేకంగా అందశ్రీ గారి పాడె మోసి అందశ్రీ గారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం శ్రీ అందశ్రీ గారికి గౌరవం ఇవ్వటమే కాదు, వారు రచించినటువంటి పాటని జయ హే జయ జయ హే అనేటువంటి గీతాన్ని ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రతి దగ్గర ఆ పాటతో కదిలించినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించటమే కాదు, దగ్గరుండి దానికి కావాల్సినటువంటి సంగీతాన్ని కూడా అందించడం కోసం సినీ పరిశ్రమలోనే అతిపెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి ఆ పాటని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఏ కార్యక్రమాలు జరిగినా ఆ పాటని మనం వినేటట్టుగా, వినిపించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. చాలామంది నాయకుల్ని, ప్రభుత్వాలను చూస్తూ ఉంటాం. ఆనాటి వరకు, అప్పటి వరకు ఒక కార్యక్రమం చేసి వదిలేసి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఆనాడు ఏ 5 వాగ్దానాలను అందశ్రీ గారి కుటుంబానికి ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, ఆ 5 వాగ్దానాలని కూడా తిరిగి ఈరోజు భూమి పూజ చేసి స్మృతి వనాన్ని నిర్మించేటప్పటికే కావలసిన వాగ్దానాలను కూడా మర్చిపోకుండా పూర్తి చేసి అందించినటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఒకటి, కుటుంబంలో తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పటమే కాదు, తదనుగుణంగా అందశ్రీ గారి కుమారుడు శ్రీ దత్తుకి బీజేఆర్ డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ఇవ్వటం కూడా జరిగింది. అట్లాగే అందశ్రీ గారు రచించినటువంటి నిప్పుల వాగు కవితా సంకలాన్ని 20,000 కాపీలు వేసి పంపిణీ చేయటం జరుగుతుందని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాదు, విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చి ఆ పని పురోగతిలో కూడా పెట్టారు. అదేవిధంగా అందశ్రీ అంతిమ సంస్కారం జరిగిన చోటును అందశ్రీ స్మృతివనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దానికి అనుగుణంగా
అందశ్రీ జయంతి రోజు 17/7/2026 రోజున ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేసి ఈరోజు పునాది రాయి వేస్తూ ఉన్నారు. అందశ్రీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్న వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ తరఫున సిఫార్సు కూడా చేస్తున్నది. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఈరోజు ఈ రాష్ట్రం కోసం తప్పించినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పెరిగినటువంటి ఒక దళిత వర్గాలకు చెందినటువంటి ఒక గాయకుడిని గుర్తించి వారు రాసినటువంటి పాటని రాష్ట్ర గేయంగా ప్రకటించడమే కాదు, వారికి సముచితమైనటువంటి గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్గాల పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏ రకంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని మానవత్వం గురించి, మనుషుల గురించి, ఈ సమాజం పట్ల మనిషి ఏ రకంగా ఉండాలి, నాయకులు ఏ రకంగా ఉండాలి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఆ పాట ద్వారా ఈ సమాజానికి, యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి అందశ్రీ గారు జీవితం నిజంగా మనం అందరం వారి ఆలోచనల్ని, వారి పుస్తకాల్ని, వారి పాటల్ని మనం అందరం గమనించి భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని భావిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ నా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, అట్లాగే వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తావించారు, మాయమైపోతున్నాడమ్మా మనిషైన వాడు అని. తాను సృష్టించిన రూపాయి చుట్టూ తాను తిరుగుటం మానేసి మనసు లోతులోకి వెళ్ళాలి అనే ఒక మాట ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఇంటర్వ్యూలో కూడా మనం అంతా విన్నాం. అలా మాయమైపోతున్న మనిషిని మళ్ళీ మనిషిలోకి తీసుకురావాలన్న తపన ఒకవైపు, నిజమైన జ్ఞానం, విద్యార్హత, సాహిత్యాలు, సంగీతాలు, పుస్తకాలు